ఇవాళ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో నవీన్ యాదవ్ ఇంటి వద్ద హడావుడి నెలకొంది. కాసేపట్లో యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి బంజారా హిల్స్ వరకు నవీన్ యాదవ్ ర్యాలీగా వెళ్లనున్నారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఓకి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఇక నవీన్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలుకు పలువురి టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే నవీన్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి టీ కాంగ్రెస్ నేతలు కూడా ఇందులో ఈ ర్యాలీలో పాల్గొనేటట్టుగా తెలుస్తోంది. సో పూర్తి సమాచారం. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ ఈ రోజు ఏదైతే నామినేషన్ వేరున్నారు షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్ ఆర్ఓ కార్యాలయంలో ఏదైతే నామినేషన్ దాఖలు చేస్తారో అయితే యూసుఫ్గూడ చెక్ పోస్ట్ నవీన్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద అయితే పూర్తిగా కోలాహలం వాతావరణం ఎదురుకు కనిపిస్తుంది మనకు. అటు డప్పులు, అటు మర్ఫా, అలాగే నృత్యకారులు, కళాకారులు అందరూ కూడా ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ దగ్గర అంతా కూడా హంగామా నెలకొంది. అయితే ఇక్కడ నుంచి కూడా యూసుఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి కూడా బంజారా హిల్స్లోని ఆర్ఓ కార్యాలయం వరకు కూడా ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ఉండబోతుంది. బైక్ ర్యాలీతో పాటు ఆల్రెడీ ఈ ర్యాలీకి ఈ నామినేషన్ కార్యక్రమానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసిసి రాష్ట్ర వివరణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారో పొన్నం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ఏదైతే ఈ నామినేషన్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొంటారో. అయితే ఈరోజు నవీన్ కుమార్ యాదవ్ 2 సెట్లుగా ఏదైతే నామినేషన్ దాఖలు చేయనున్నట్టు కూడా మనకు తెలిసింది. అయితే ఈ నెల 21వ తేదీ వరకు కూడా ఏదైతే నామినేషన్కి సమయం ఉంది. కానీ నవీన్ కుమార్ యాదవ్ ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కూడా వేయడం కూడా జరిగింది. అయితే ఇంకా బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడానికి. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఏదైతే నామినేషన్ వేస్తున్నారో సో ఈ సందర్భంలో ఇక్కడైతే పెద్ద అయితే పెద్దగా సంఖ్యలో ఏదైతే కార్యకర్తలు నవీన్ కుమార్ యాదవ్ అభిమానులు, చిన్న శ్రీశైలం యాదవ్ అభిమానులు అయితే ఇక్కడికి చేరుకున్నారు ఇంటి వద్దకి. సో మరి కాసేపట్లో ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ ప్రారంభమైన తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా ఏదైతే ఈ కార్యక్రమానికి కూడా హాజరవుతారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ వేడి తాకింది. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీకి సంబంధించిన నేతల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ తర్వాత ఈ వేడి మరింతగా కూడా తాకనుంది. ఖచ్చితంగా పరస్పర విమర్శలు, పరస్పర దాడులు, ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు అభివృద్ధి చేయలేదు, ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది, ఎవరికి ఓటు వేయకపోతే అభివృద్ధి పుట్టబడుతుంది, ఇలాంటి అనేక అంశాలు ఏదైతే తెరపైకి వచ్చినటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానికి అయితే నవీన్ కుమార్ యాదవ్ ఇంటి దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే ఒక కోలాహల వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ ర్యాలీ 12 గంటల వరకు అక్కడ చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత 12 గంటలకు నామినేషన్ తెలుస్తుంది. ప్రతిభ. థ్యాంక్ యూ అజీం. మరి మొత్తానికి చూసుకుంటే నవీన్ కుమార్ యాదవ్ అయితే కనుక ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.